ప్రముఖ రచయిత శ్రీ సింహప్రసాద్ గారు రచించిన అపురూప గ్రంథం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆర్థిక సహాయంతో ప్రచురించబడిన అపూర్వ గ్రంథం హిందూ వివాహ మరియు జీవన విధానాల జీవిత విశిష్టతల సర్వస్వం వివాహ వేదం. చదువుతున్నది కొప్పర్తి రాంబాబు. ఇల్లు, కూడు, గూడు, గుడ్డ, ఈ మూడు మనిషి ప్రాథమిక అవసరాలు. ఇల్లు తలదాచుకునే ఒక గూడు మాత్రమే కాదు, కుటుంబ జీవనానికి ఒక ఆలయం. బాధల్ని, భయాల్ని, కష్టాలని, కన్నీళ్ళని మరిపించి సేదతీర్చే ఒక స్థానం. ఆనందానికి, అనుబంధాలకి నిలయం. మనశ్శరీరాల్ని ఆహ్లాదపరిచే ప్రశాంత ప్రదేశం. గృహం గృహస్థుని ఆశ్రమం, గృహస్థ ధర్మ నిర్వహణ కేంద్రం. ఇంటికి పునాది ఇటుకలు, సిమెంటు కాదు, అనురాగాలు, ఆత్మీయతలే. ఇల్లు ఓ భౌతిక విజయం. ఇంటి వల్ల హోదా, స్టేటస్, సామాజిక గౌరవం పెరుగుతాయి. ఒక శాశ్వత చిరునామా లభిస్తుంది. ఇల్లు ఒక అవసరం. పెళ్ళవగానే ఓ ఇంటివాడయ్యాడు అంటారు. అంటే ఇల్లు అతడి కేర్ ఆఫ్ అడ్రస్ అయిందన్నమాట. గృహస్థాశ్రమంలో ప్రవేశించాడు అని అర్థం. పెళ్ళయ్యాక, ఆర్థికంగా స్థిరపడ్డాక ప్రతివారు తమకంటూ ఒక గూడుని, స్వంత ఇంటిని ఏర్పరచుకోవాలని చూస్తారు, తప్పిస్తారు. పెళ్ళి కాకుండా ఇల్లు నిర్మించుకోకూడదని కాదు, పెళ్ళయ్యాక ఇంటి అవసరం ఎక్కువ ఉంటుంది. ఇల్లాలి ఫోర్స్ దాన్ని అధికం చేస్తుంది. కనుక వారి ఆలోచనలు ఇంటి మీదకి మళ్ళుతాయి. ఇంటి కల నెరవేరేందుకు వివిధ మార్గాలు అన్వేషిస్తారు. ఉద్యోగరీత్యా ఒకే ప్రాంతంలో స్థిరంగా ఉండేవారు త్వరగా ఇంటి స్వప్నాన్ని సాకారం చేసుకుంటున్నారు. ఊళ్ళు పట్టుకు తిరిగేవారు ఈ విషయంలో కొంచెం వెనుకబడే ఉన్నారు అని చెప్పాలి. ఈ పరిస్థితి ఇప్పుడు మారుతోంది. రిటైర్ అయ్యాక సెటిల్ అవ్వాలనుకున్న చోట ఇల్లు ఏర్పరచుకుంటున్నారు, ఆలోగా అద్దెకిస్తున్నారు. ఉన్నత వర్గాల వారికి ఇళ్ల కొరత ఉండదు. క్రింది తరగతి వారు చిన్న గూడులోనూ, అద్దెంట్లోనూ సర్దుకుపోతున్నారు. బడుగు వర్గాల వారికి ప్రభుత్వం గృహాలు నిర్మించి ఇస్తోంది. ఇక మధ్యతరగతి వారికి మాత్రమే ఇల్లు ఓ స్వప్నంగా మారి ఊరిస్తోంది. ఆ కళని నిజం చేసుకోవాలన్న తాపత్రయం ఉంటే చాలు. అందుకు ఎన్నో మార్గాలు. ఇల్లు ప్రశాంతంగా జీవించడానికే కాదు, ప్రశాంతంగా మరణించడానికి కూడా అవసరమే. అద్దెంట్లో ఉంటే అవసాన దశలో అనారోగ్యంతో బాధపడితే ఇంటివారు ఇబ్బంది పెట్టవచ్చు. ఇంట్లో చనిపోకూడదని, చనిపోతే ఇల్లు మైల పెట్టాల్సి వస్తుందని, కాబట్టి చనిపోకముందే బయట పెట్టేయమని ఆంక్ష విధించవచ్చు. స్వంత ఇల్లుంటే కడదాకా ప్రయాణం ప్రశాంతంగా సాగిపోతుంది. వేదంలో గృహ ప్రశంస. అథర్వవేదంలో ఇంటి గురించి ఏమన్నారో చూడండి. గృహమా, నీవు దేవివి, వాస్తుపత్నివి, ధాన్య పోషకవు. తొలుత నిన్ను దేవతలు నిర్మించినారు. నీవు గడ్డిని కప్పుకున్న దానవు, మంచి మనసున్న దానవు. నీలో నివసించు మాకు పుత్రసహిత ధనము కలిగించుము. గృహమా, నీలో ఉండువారు ఆర్తులు కారాదు. నీలో వసించు మేము పుత్రపౌత్రులతో సంపన్నులమై శతశరత్తులు జీవింతుముగాక. ఇల్లు మంచి పెట్టుబడి. ఇంటి మీద రాబడి ఉండదు గనక దానిమీద ఎంత పెట్టుబడి పెట్టినా దండగే అనేవారు పూర్వం. తెలివి తక్కువవాడు ఇల్లు కడతాడు, తెలివైనవాడు అందులో అద్దెకుంటాడని అన్నారు. ఇళ్లకి డిమాండ్ పెరగడంతో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇంటి మీద అద్దె బాగా వస్తోంది. వ్యాపార అవసరాలకు ఇస్తే మరింత ఎక్కువ లభిస్తోంది. విలువ కూడా రోజురోజుకి పెరుగుతోంది. ముఖ్యంగా భూమి విలువలో పెరుగుదల అధికంగా ఉండడంతో ఇంటి విలువ వేగంగా వృద్ధి పొందుతోంది. పెట్టిన పెట్టుబడి కళ్ళెదుట కనిపిస్తుంది. అంచేతే వీటిని రియల్ ఎస్టేట్ అంటారు. అవసరమైతే తాకట్టు పెట్టి అప్పు తీసుకోవచ్చు, అత్యవసర పరిస్థితిలో అమ్ముకోవచ్చు. అప్రిసియేషన్ అనగా ఆస్తి విలువలో పెరుగుదల అత్యధికంగా ఉంటోంది. రాబడి కూడా బాగానే ఉంటుంది. కనుక ఇంటి మీద పెట్టుబడి పెట్టవచ్చు. అది సురక్షితం, లాభదాయకం. గృహ రుణాలు. డబ్బు మూట ఉంటేనే ఇల్లు అనేదానికి కాలం చెల్లింది. ఆదాయం ఉంటే చాలు. ఇంటి కోసం అప్పివ్వడానికి బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు పోటీ పడుతున్నాయి. తక్కువ వడ్డీకి అప్పు లభిస్తోంది. 10 నుంచి 20 సంవత్సరాల వరకు అప్పు తీర్చడానికి నెలసరి వాయిదాలు నిర్ణయిస్తున్నారు. కొంత అద్దె వస్తుంది కనుక పెద్దగా భారం ఫీల్ అవ్వకుండానే అప్పు తీర్చుకోవచ్చు.
కొన్ని చోట్ల రుణకిస్తుకి సరిపోయేంత అద్దె లభిస్తోంది కూడా. ఇంటి స్థలానికి, ఇల్లు కట్టుకోవడానికి లేదా ఇల్లు, ఫ్లాట్, అపార్ట్మెంట్, డూప్లెక్స్ హౌస్ ఏదైనా కొనడానికి అప్పిస్తున్నారు. కొన్ని బ్యాంకులు ఇంటి ఫర్నిచర్కి కూడా ఇంటితో పాటు అప్పిస్తున్నాయి. మీ ఆర్థిక పరిస్థితిని బట్టి మీకు అనుకూలమైన బడ్జెట్లో, రేంజ్లో కొనుగోలు చేయవచ్చు. స్వంత ఇంటి కలని నెరవేర్చుకోవచ్చు. ఊరికి కాస్త దూరంగా వెళ్ళినట్లయితే తక్కువ రేటుకి స్థలాలు, ఇళ్ళు లభిస్తాయి. ఊరు విస్తరించగానే అది ఊరిలో భాగమైపోతుంది కదా. ఇల్లు కట్టి చూడు. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు. ఆ రెండింట్లోనూ సాధక బాధకాలు ఎక్కువ. సమాజంలోని అన్ని వర్గాలతోనూ పనిపడుతుంది. ఏది లేకపోయినా కొరతే అవుతుంది. రెండింట్లోనూ అంచనాలు తారుమారవుతాయి. అలాని కట్టినవో పాతవో కొనే కన్నా కొత్తగా నిర్మించుకోవడం మంచిది. మీకు కావలసినట్టు మీ అవసరాలకి, అభిరుచులకి తగ్గట్టు కట్టుకోవచ్చు. సొంతంగా కట్టుకున్నప్పుడు కొంచెం ఖర్చు ఎక్కువే అవ్వచ్చు. క్వాలిటీ వస్తువులను వాడడం వల్ల అలా జరుగుతుంది. అంటే ఖర్చు పెరిగినా ఆ మేరకు క్వాలిటీ కనిపిస్తుంది. ఇంటి నిర్మాణాన్ని కాంట్రాక్ట్ ఇచ్చినట్లయితే అతడు లాభానికే పనిచేస్తున్నాడు గనక ప్రతి దానిలోనూ మిగుల్చుకోవాలని చూస్తాడు. నాసిరకంవి కొన్నైనా వాడి తీరతాడు. మీరు ఎంత ఎక్కువకి మాట్లాడుకున్నా సరే. వస్తు సామాగ్రిని మీరు సమకూరుస్తూ లేబర్ వరకు మేస్త్రికి లేబర్ కాంట్రాక్ట్ ఇవ్వడం కొంతవరకు మంచిది. అనవసరపు తలనొప్పులు తగ్గుతాయి గనక నాణ్యత మీద శ్రద్ధ పెట్టచ్చు. కట్టిన కొత్త ఇళ్ళు లేక అపార్ట్మెంట్ లేదా పాత ఇళ్ళు కొనదలిస్తే మొదట సివిల్ ఇంజనీర్కి చూపించాలి. నిర్మాణపు నాణ్యత ఎలా ఉందో తెలుసుకున్నాకే బేరానికి కూర్చోవాలి. మార్పు చేర్పులకు అవకాశం ఉందో లేదో, ఉంటే అదనంగా ఎంత ఖర్చు అవుతుందో లెక్క వేసుకోవాలి. స్కూటర్ మరియు కారు పార్కింగ్ విషయాల్లో అశ్రద్ధ కూడదు. ఇవాళ కాకపోయినా రేపవి తప్పనిసరిగా అవసరాలవుతాయి. దంపతులు స్వయంగా శంకుస్థాపన చేసి ఇంట్లో జీవించగలగడం అరుదుగా లభించే ఒక అద్భుతమైన వరం. వాస్తు పాటించండి. వాస్తు నిజమా అబద్ధమా అన్న తర్కం వద్దు. వాస్తుని పాటించండి. వాస్తులో వాస్తవం లేకపోలేదు. గాలి, వెలుతురు పుష్కలంగా లభించే సూత్రాలు ఏర్పరిచింది వాస్తు. మంచినీరు ఎటు రావాలో, మురుగునీరు ఎటు వెళ్లాలో, లెట్రిన్ కుండీలు ఎక్కడుంటే ఇబ్బంది ఉండదో, వంట ఏ పక్కన చేసుకుంటే అనుకూలమో అన్నీ వివరిస్తుంది. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా వాస్తుని పాటించండి. అలాగని తమకి తాము బిరుదులు తగిలించుకున్న పండితుల్ని కాక స్థూలంగా వాస్తుని వివరించేవారిని, గ్రంథాలని కానీ సంప్రదించండి. మీకు నమ్మకం లేకపోయినా మీ ఇంట్లో అద్దెకు రావాలనుకున్న వారికి వాస్తు మీద నమ్మకం ఉండొచ్చు. వాస్తు ప్రకారం నిర్మిస్తే ఆ ఇంట్లో సుఖంగా ఉండగలము అన్న ధీమా వారికి కలుగుతుంది కదా. మరీ గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇల్లు అమ్మాల్సి రావచ్చు. ఎక్కువగా అప్పుల పాలయ్యో, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇల్లు అమ్ముతారు కనుక ఇంటి వాస్తు గురించి కొనదలుచుకున్నవారు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. వాస్తు బాగుండనట్టయితే వెనకడుగు వేస్తారు, లేదా మార్పులకి ఖర్చవుతుందంటూ తక్కువ రేటుకి బేరమాడతారు. అదే వాస్తు బాగున్నట్టయితే ఎక్కువ మంది కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తారు. ఈశాన్యపు ఇళ్ళు, స్థలాలు హాట్ కేక్స్ లాగా అమ్ముడవడం గమనించే ఉంటారు. వాస్తు బాగున్న ఇళ్ళు, స్థలాలు కొనడానికి పోటీ పడతారు. పోటీ ఉన్నప్పుడు అధిక విలువ వస్తుంది. అంటే వాస్తు వల్ల ప్రయోజనం చేకూరినట్టే కదా. అనుకూలంగా గదులు. పడక గది పూర్తిగా వ్యక్తిగతమైంది. దంపతులకి ఆ గదితో, ఆ గదిలో ఉండే అనుబంధం చాలా బలమైంది. అందుకు తగినట్టుగా అటాచ్డ్ బాత్రూమ్తో ప్రైవసీ ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. లేత రంగులు వేయించాలి. బెడ్, పరుపు, దిళ్ళు సుఖనిద్రకి అనుకూలంగా ఉండాలి. ఆ పైన అలంకరణ, ఏసీ లాంటి సౌకర్యాలు మీ ఇష్టం. పిల్లలకి ప్రత్యేక గది ఉండాలి. పడుకోవడానికి, స్వేచ్ఛగా తిరగడానికి, ఇండోర్ గేమ్స్ ఆడుకోవడానికి అనువుగా ఉండాలి. పుస్తకాలకి, బట్టలకి షెల్ఫ్లు ఉండాలి. సీలింగ్ రేడియంతో చంద్రుడు, నక్షత్రాలు మెరిసేలాగా ఏర్పాటు చేస్తే పిల్లలు ఆనందిస్తారు. కాట్స్ గదిని ఆక్రమించకుండా ఒకదాని మీద ఒకటి ఉండే కాట్స్ బెటరు. ఎమర్జెన్సీ బెల్ని ఏర్పాటు చేయడం మరవకూడదు. హాలు అతిథులు కూర్చోవడానికి, టీవీ చూడడానికి అనుకూలంగా ఉండేట్లు కాస్త పెద్దదిగా ఏర్పాటు చేసుకోవాలి. సోఫాలు, దివాన్, గోడలకి చిత్రాలు, పెయింటింగ్సు, తల్లిదండ్రుల ఫోటోలు, షోకేస్లో బొమ్మలు మీ శక్త్యానుసారం అలంకరించుకోండి. హాల్లో ఎక్కువ సమయం గడుపుతారు కనుక కంటికి, మనస్సుకి హాయిగా ఉండేట్టు చూసుకోవాలి. వంటగదిని అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. వెంటిలేషను బాగుండాలి.
పొగ బయటికి వెళ్ళడానికి ఎగ్జాస్ట్ ఫ్యాన్ కన్నా చిమ్నీలు బెటర్. ప్లాట్ఫామ్ ఇల్లాలు ఎత్తుకి సరిపోయేట్టు ఉండేలాగా చూసుకోవాలి. వంట సామాన్లు, గ్యాస్ సిలిండర్, పప్పులు, ఉప్పులు దాచుకోవడానికి అనువుగా ప్లాన్ చేయండి. వంటింటి శుభ్రత మీద మీ ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి. ఇంటి గురించి శ్రద్ధ. ఇంటి రక్షణ విషయంలో జాగ్రత్త వహించాలి. తాళం వేసి పొరుగురు వెళ్ళినా దొంగలు చొరబడిన విధంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు ముందే చేసుకోవాలి. కాలింగ్ బెల్ మోగ్గానే గబుక్కను వెళ్ళి తలుపు తీయకూడదు. ముఖ్యంగా ఈ విషయంలో పిల్లలకు తగిన తర్ఫీదునివ్వాలి. వచ్చిందెవరో తెలుసుకున్నాక కానీ తెరవకూడదు. మీ ఇల్లు ఊరికి కాస్త దూరంగా ఐసోలేటెడ్గా ఉండి ఉంటే ద్వారానికి ఐరన్ డోరు అదనంగా ఏర్పాటు చేసుకోవాలి. తలుపు తీసినా ఐరన్ డోర్ తెరవకుండా మాట్లాడి పంపించేయచ్చు. ఇంటిని, ఇంట్లోని ఫర్నిచర్, టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ లాంటి సామాగ్రిని పూర్తిగా ఇన్సూర్ చేయించాలి. డొమెస్టిక్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం బెటర్. ప్రీమియం తక్కువగా ఉంటుంది, అధిక భద్రత లభిస్తుంది. ఇంట్లో విలువైన వస్తువుల్ని, డాక్యుమెంట్లని ఉంచుకోవద్దు. బ్యాంక్ లాకర్లో దాచుకోవాలి. లాకర్ అద్దె ఎక్కువగా ఉండదు కూడా. ఏడాది కాలంగా ఉపయోగించని ఏ వస్తువుని ఇంట్లో ఉంచుకోవద్దు. పాత దుస్తుల్ని, పాత వస్తువుల్ని, పాడైన వస్తువుల్ని పేదలకు పంచండి. పనికిరాని వస్తువులతో ఇంటిని నింపుకుని అసౌకర్యానికి గురి కావద్దు. ఇరుగు పొరుగుతో సఖ్యత. మీది ఇండిపెండెంట్ హౌస్ అయినా, అపార్ట్మెంట్ అయినా ఇరుగు పొరుగులతో, కాలనీ సంఘంతో లేక అపార్ట్మెంట్ కమిటీతో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలి. మీరు వారికి సహాయపడండి, వారు మీకు సహాయపడతారు. చేయి కలిపితే అపార్ట్మెంట్స్ లేదా కాలనీని బాగు చేసుకోవచ్చు. పార్కు, ఆట స్థలం, జిమ్ లాంటివి ఏర్పాటు చేసుకోవచ్చు. పండుగలకి, పబ్బాలకి కలవచ్చు. వనభోజనాలు, రాత్రి గస్తీ లాంటివి ఏర్పాటు చేసుకోవచ్చు. వృద్ధులకు ఊరికి దూరంగా ఉండే స్వతంత్ర ఇళ్ల కన్నా అపార్ట్మెంట్లు మెరుగు. ఉమ్మడి సౌకర్యాలు, రక్షణ, చేదోడు వాదోడు లభిస్తాయి. తోటి వృద్ధులతో కలిసి హాయిగా కాలక్షేపం చేయగలుగుతారు. ముదిమిలో పెన్షన్. సొంత ఇల్లు వృద్ధాప్యంలో పెద్ద అండగా ఉంటుంది. వృద్ధుల కోసం బ్యాంకులు ఈ మధ్య ప్రారంభించిన కొత్త స్కీమ్ వల్ల ఇది సాధ్యమవుతున్నది. బ్యాంకులు ఇంటిని రివర్స్ మార్టిగేజ్ అంటే సంప్రదాయ తనఖాకి భిన్నమైన రీతిలో పెట్టుబడి పెట్టుకుని వృద్ధులకి అప్పిస్తున్నారు. 60 ఏళ్లు దాటిన వారికి వారు నివసిస్తోన్న ఇంటి మీద మాత్రమే అప్పిస్తారు. ఇంటి విలువను బట్టి, భార్యాభర్తల వయస్సును బట్టి రుణ మొత్తాన్ని నిర్ణయిస్తారు. రుణాన్ని పెన్షన్లాగా నెల కొంత సొమ్ము చొప్పున ఇస్తూ ఉంటారు. వారు బ్రతికినంతకాలం అలా ఇస్తారు. ఆదాయం లేని వారికి ఇది బంగారు అవకాశమే. ఈ అప్పు కానీ వడ్డీ కానీ తీర్చనక్కర్లేదు. వారు చనిపోయాక ఇల్లు అమ్మి అప్పు వడ్డీ రాబట్టుకుంటారు. మిగిలిన సొమ్ముని వారసులకిస్తారు. ఒకవేళ మీరు కానీ, మీ పిల్లలు కానీ, వారసులు కానీ అప్పు తీర్చాలి అనుకుంటే నిరభ్యంతరంగా తీర్చేసుకోవచ్చు. ఇంటిని విడిపించుకోవచ్చు. ఈ రుణాలు కేవలం నివాస ప్రాంతం ఉంటున్న ఇల్లు, ఫ్లాట్, అపార్ట్మెంట్ల మీద మాత్రమే ఇస్తున్నారు. కాబట్టి ఇల్లు మీ వృద్ధాప్యం హాయిగా గడిచేందుకు పెన్షన్ సౌకర్యాన్ని సైతం ఏర్పాటు చేస్తోంది. సంతానం కన్నా మిన్నగా ఇల్లు నీడని, ఆశ్రయాన్ని, భరోసాని, భద్రతని, పోషణని ఇస్తోంది అన్నమాట. ఇల్లే స్వర్గం. ఇంటిని స్వర్గంగా మార్చుకోవచ్చు, నరకంగానూ మార్చుకోవచ్చు. అంతా మీ చేతుల్లో ఉన్నది. చిన్నదైనా సరే చక్కని ఇల్లు కట్టుకోండి. చిన్న గార్డెన్ వీలు కాకపోతే కొన్ని చెట్లు, ముఖ్యంగా వేప, మామిడి, కొబ్బరి పెంచండి. ఇంట్లో ఆహ్లాద వాతావరణం కల్పించండి. కోపాలు, చికాకులు, అనుమానాలు, సాధింపులు లేకుండా జాగ్రత్త పడండి. ఇంట్లో అడుగు పెడుతూనే రిలీఫ్ ఫీల్ అయ్యేలాగా, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామని ఆత్రపడేలా ఉండాలి మీ ఇల్లు, మీ ఇంట్లోని వాళ్ళు కూడా. అలాంటి వాతావరణాన్ని సృష్టించాల్సింది మీరే. అది మీకే సాధ్యం. మీ ఇంట్లో నవ్వులు, సంగీత పొలలు, శాంతి మువ్వల సవ్వడులు ప్రతిధ్వనించాలి అంటే మీరు గృహస్థ ధర్మాలను తూచా తప్పక పాటించి తీరాలి.